సరే పల్లె రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. రైట్, చెప్పండి సార్. రామచంద్ర గౌడ్ గారు, మొత్తానికి మీరు విన్నారు లక్ష్మణరావు గారు చెప్పింది, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి విషయాలు చూశారు, విన్నారు. సో మరి మీరు ఏమంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఒకవైపు ఏమో వరదలు వస్తూ ఉన్నాయి, ఉన్నటువంటి గేట్లు ఎత్తేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి మీరు చెప్తా ఉన్నట్టు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది అనేటువంటి దాన్ని కూడా బలంగా తీసుకెళ్ళినటువంటి వైనం కనిపించింది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. సో మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తేనేమో వరదలు భారీగా వస్తూ ఉన్నాయి, దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇంకేమన్నా మీరు చెప్పి చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారా? ఏమనుకుంటారు మీరు? మ్యూట్లో ఉంది అండి మీ వాయిస్ వినబడట్లా. రైట్, చెప్పండి సార్, వినిపిస్తుంది. రైట్, రావట్లా, అన్మ్యూట్ చేసి మాట. ఓకే మాట్లాడండి. యాక్చువల్గా ఇది కాళేశ్వరం అనేది వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక స్కామ్ లాగా చేసుకుని వాళ్ళ పార్టీ బతికించుకోవడానికి పెద్ద స్కామ్ చేయడం జరిగింది. దీని మీద ఎన్నో అవకతవకలు జరిగింది, దాంట్లో కుంగిపోయింది అనేది. కాంగ్రెస్ పార్టీ ఒక టెక్నికల్ గా ఎన్డీఎస్ అంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఆలోచనల ప్రకారం వాళ్ళు ఏ నిర్ణయం చేస్తే దాని ప్రకారం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎల్లంపల్లికి మనము మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే మనకు నీళ్లు అక్కడికి పంపుల ద్వారా చేయాలన్నారు. ఇది ఆటోమేటిక్ గా ఇప్పుడు వచ్చిన వరదల ద్వారా నిండిపోయింది. అంటే ఇప్పుడు అవసరమే లేదు, అంటే మోటార్లు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అవసరం ఉన్న దాన్ని ఎక్కువ ఫ్లో అవుతుంది, దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే పనిమంతుడు పందిరేస్తే కుక్కతో దాకి అంటే పందిరి కూలిపోయినట్టు ఇప్పుడు కేసీఆర్ గారు అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ చేసిన పరిస్థితిలో అది ఆ పరిస్థితి ఉంది. మనము కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏంటంటే దీన్ని టెక్నికల్ గా ఇబ్బంది లేకుండా ఇప్పుడు 1,47,000 కోట్ల రూపాయలు అంటున్నారు సుమారుగా. ఈ 1,47,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనానికి సంబంధించింది, నష్టం జరుగుతుంది. దానికి టెక్నికల్ గా ఇబ్బంది లేకుండా ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ప్రజాధనాన్ని ఇబ్బంది కాకుండా వేస్ట్ కాకుండా అది ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం. అదే రకంగా దీంట్లో డ్యామ్ లో ఏంటంటే నీళ్లు అంటే బాహుబలి మోటార్ల ద్వారా చేస్తే కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుందనే ఆలోచన ఉంది. దాన్ని ఏ రకంగా చేస్తే ప్రజల మీద భారం అంటే ప్రజాప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏంటంటే ప్రజలకు నష్టం జరగకుండా, ప్రజలపై భారం పడకుండా, రైతులకు పై భారం పడకుండా ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేధావుల సలహాలు. అసలు యాక్చువల్ గా ఇంజనీర్ సలహా ప్రకారం చేయలేదు, ఓన్లీ ఆయన కేసీఆర్ తనే ఇంజనీరు తనే అనే ఆ రకంగా చేసి కొద్ది ఇబ్బంది జరిగింది. ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచన కాకుండా ఉన్నదాన్ని మనం ఏ రకంగా సక్రమంగా చేసుకుంటే బాగుంటది, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ప్రజల ముఖ్యంగా ఏంటంటే ప్రజాధనం ఖర్చు చేయడం జరిగింది, ఆ ప్రజాధనము వేస్ట్ కాకుండా దాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నాల్లో అందరి సలహాలు తీసుకొని ఎవరికి నష్టం జరగడం. ముఖ్యంగా ఏంటంటే అది మనం ఏదన్నా డ్యామ్ లో పూర్తిగా గేట్లు ఎత్తేయకుండా అట్లనే స్టోరేజ్ చేస్తే అది కూలిపోయే ప్రభుత్వ ప్రమాదం ఉన్నది. కొన్ని గ్రామాలతో పాటు లక్షల ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుందని కొంతమంది సూచనలు చేస్తారు. అంటే ఇది రాజకీయ కోణంలో కాకుండా, ఎవరికి నష్టం కాకుండా, ప్రజలకు నష్టం కాకుండా, ప్రజాధనం వేస్ట్ కాకుండా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచనతో చేసుకొని దాన్ని సద్వినియోగంలో తీసుకునే ప్రయత్నం తీసుకొద్దాం. ఇప్పుడు కూడా వాళ్ళు సలహాలు టెక్నికల్ గా వాళ్ళు ఏం చేస్తారు, మేధావులు ఏ రకంగా సలహాలు ఇస్తారు, దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీన్ని వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ముఖ్యంగా ఎవరి డబ్బు కాదు, ప్రజల డబ్బు. ఆ ప్రజల డబ్బు అనేది వేస్ట్ కావద్దు. సద్వినియోగం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి సద్వినియోగం తీసుకొస్తేనే బాగుంటది. గతం జరిగిపోయిన దాని గురించి ఆలోచన. లక్ష్మణరావు గారు చెప్పింది విన్నారా సార్? అయినాను అదే, అది టెక్నికల్ గా అది మనం చేయాల్సిన నిర్ణయం కాదు కదా. వాళ్ళు ఇప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఈ సలహాలు ఏ రకంగా ఇస్తారు, దాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తారు అనేది. ఇప్పుడు అతను చెప్పిందని వేరే దేశాల్లో అంటే ఇండియాలో లేదు కానీ, భారతదేశంలో లేదు కానీ వేరే చైనా అక్కడ ఉన్నదనే జపాన్ గురించి మాట్లాడాడు కదా. అంటే మేము కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకునేది ఏంటంటే ప్రజాధనం వేస్ట్ కాకుండా దాన్ని తక్కువ ఖర్చుతోని అంటే ఇంకా కొంత ఖర్చుతోని ఏ రకంగా చేస్తే బాగుంటది. ఇప్పుడు ఇసుకలో కూలిపోయింది, అక్కడ కట్టడం ఇబ్బంది అనేది కొంతమంది మేధావులు చెప్తున్న సలహా ఉంది. అంటే ఏం చేసినా కానీ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఆలోచన ప్రకారం ఏ రకంగా చేస్తే బాగుంటది, దాంట్లో ఎవరికి నష్టం జరగదు. ఎవరికంటే ముఖ్యంగా వరదలతోటి ముంచెత్తున్నటువంటి వైనం కనిపిస్తా ఉంది కదా. అవును,
పునరుద్ధరణ చర్యలు వరదలకు కానీ అది అట్లనే స్టోరేజ్ అట్లనే ఉంటే నష్టం జరుగుతుంది. దాన్ని గేట్లు ఎత్తేసి పంపిస్తేనే బాగుంటుంది. అంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఏ రకంగా అది ఉన్నటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని నీళ్లు తోడేయాలి అంటే ఇప్పుడు తోడేసినా కరెంట్ బిల్ వేస్ట్ అవుతుండే కదా, 1-2 days కూడా తోడేసినట్టున్నారు. అసలు యాక్చువల్ గా మోటార్లు అంటే మోటార్లు అవసరం లేకుండానే ఎల్లంపల్లి అన్ని నిండిపోయింది అనేది ఈ రోజు వార్త, అంటే న్యూస్. దాని ప్రకారం అయితే మనకు ఈ మోటార్లు దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అది యూజ్ చేసినా కానీ అది వేస్ట్ గా ఇడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుంటేనే ఆటోమేటిక్ గా వర్షాలతోని అంటే అతి తక్కువ సమయంలో కూడా దీన్ని కంప్లీట్ చేయొచ్చు అంటూ కూడా మనకు లక్ష్మణరావు గారు చెప్పారు. అంటే ఇంతవరకు ఇప్పుడు అతి తక్కువ సమయంలో కూడా దీన్ని కంప్లీట్ చేయొచ్చు, ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే పవర్ బిల్ తక్కువ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, దానికి సొల్యూషన్ కూడా ఉన్నది, మంచి ప్లాన్ తోటి వెళ్తే దీన్ని సక్సెస్ చేయొచ్చు అంటూ కూడా చెప్పినటువంటి వైనం కనిపిస్తుంది కదండి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది ఇప్పటికీ. ఒకటి చెప్పడం కాదండి, ఇప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఏం డిక్లేర్ చేస్తారు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ఏం చెప్తుంది, జాప్యం చేస్తుంది, ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ జాప్యం చేస్తుందంటూ కూడా మీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. లేదండి, అంటే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాధనం ఇప్పుడు వ్యక్తిగతంగా ఆ పార్టీకి సంబంధించింది, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు. ప్రజల డబ్బు, ఆ ప్రజల డబ్బును దుర్వినియోగం అంటే ఇబ్బంది కాకుండా మనం ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా అది వేస్టేజ్ కాకుండా చూడాలి. ఇప్పటికీ అంటే 1,47,000 కోట్ల రూపాయలు అనేది అనుకుంటున్నాము. మరి ఎంత ఖర్చు చేసిండ్రు, దాని మీద ఎంత జరుగుతుంది, మళ్ళీ రీపేమెంట్ కూడా జరుగుతుంది ఆల్రెడీ. అయితే దాంట్లో మనకు ఇప్పుడు 17 గేట్లు ఎత్తేసిండ్రు, దాంట్లోకి సంబంధించి అంటే గేట్లకు సంబంధించి కూడా అక్కడ స్టోరేజ్ ఉంటే ఇబ్బంది జరుగుతుంది అనేది కూడా నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఇస్తుంది. ఇప్పుడు లక్ష్మణరావు గారు బాధ్యత తీసుకొని అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా టైం ఇచ్చి ఆ రకంగా చేస్తే బాగుంటుందా అనే ఆలోచన చేస్తే దాని గురించి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనము ఇంజనీర్ల సలహా లేకుంటేనే బీఆర్ఎస్ లక్ష్మణరావు గారు ఏం చెప్పారంటే ఒక ఫ్యామిలీ లాగా గతం గురించి ఆలోచన లేదు. ఇప్పుడు గతం గురించి కాదండి, ఒక ఫ్యామిలీ లాగా మనం అనుకుంటే ఖచ్చితంగా అధికారులు చెప్పిన సూచనల ప్రకారము దీనికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారమే పోతే బాగుంటుందని ప్రభుత్వ ఉద్దేశం అండి, ప్రజాప్రభుత్వ ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ప్రజలు అంటే వాళ్ళు టెక్నికల్ గా ఏ రకంగా ఇస్తే దాన్ని మనం ఫాలో అప్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. దాని గురించి ఆలోచన జరుగుతుంది. 1-2 days లో దాని మీదపై నిర్ణయం కూడా జరుగుతుంది. ఇప్పుడు మాత్రం వరదలు వచ్చిన దాన్ని స్టోరేజ్ చేయాలన్నా, విడిచిపెట్టాలన్నా, గేట్లు తీసి పెట్టాలన్నా అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. ఇది వ్యక్తిగత అంటే పార్టీకి సంబంధించింది కాదు. ప్రభుత్వం కూడా ఏంటంటే ఎవరికి ఇబ్బంది జరగకుండా ఆలోచన చేస్తుంది. జరిగిపోయిన దాని గురించి నష్టాన్ని ఏ రకంగా పూరించుకోవాలి, దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఆ డ్యామ్ కూడా సద్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా మనము అందరి సలహాల ప్రకారమే టెక్నికల్ గా తీసుకొని దాని ప్రకారమే ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా, దాన్ని అంటే వేస్ట్ కాకుండా, ఇప్పుడు జరిగిపోయింది వేస్ట్ అనేది కాకుండా దాన్ని సద్వినియోగం తీసుకురావడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నం చేయడానికి నిపుణుల సలహాలను, సూచనల ప్రకారమే వెళ్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను.